ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలను ముద్రించనుంది. అభ్యర్థుల క్రమ సంఖ్యను సైతం మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా చర్యలు చేపట్టింది. ఇకపై సీరియల్ నెంబర్ను 30 ఫాంట్ సైజ్లో బోల్డ్గా ప్రింట్ చేయనున్నట్లుగా తెలిపింది. అలాగే ఈవీఎం బ్యాలెట్ పేపర్ను 70 జీఎస్ఎం పేపర్పై ప్రింట్ చేయనున్నట్లుగా నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది ఎలక్షన్ కమిషన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఈసీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల విషయంలో కొత్త కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నిర్వహించేటువంటి అన్ని ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పైన, ఈవీఎంల పైన అంటించేటువంటి బ్యాలెట్ పేపర్ పైన అభ్యర్థి ఫోటోలు కలర్ ఫోటోలో ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు దాని సైజు కూడా పెంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు కేవలం చాలా చిన్న సైజులో బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు ముద్రించేవారు. ఇక నుంచి ముద్రించేటువంటి అన్ని ఫోటోలు కూడా 30 mm వరకు ఆ సైజును నిర్ణయించారు. సో ఆ సైజులో అభ్యర్థి ఫోటోను ముద్రించడం వల్ల ఓటు వేసేటువంటి సమయంలో ఓటర్కు తాము ఎవరికి ఓటు వేస్తున్నామో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఫోటో గాని ఇతర అంశాలన్నీ కూడా క్లియర్ గా విజిబుల్ గా కనబడేటువంటి అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక క్యాండిడేట్ సంబంధించినటువంటి పేరు, అభ్యర్థి పేరు కూడా దాదాపు 60 mm సైజులో కంప్లీట్ గా 60 mm సైజులో అభ్యర్థి పేరును ముద్రించబోతున్నారు. సీరియల్ నెంబర్ ను 20 mm సైజులో, అలాగే అభ్యర్థి కలర్ ఫోటోను 20 mm సైజులో, సింబల్ ను పార్టీ సింబల్ ఏదైతే పార్టీ పైన పోటీ చేస్తారో ఆ సింబల్ యొక్క సైజు కూడా 40 mm సైజులో. సో ఇలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఓటు వేసేటువంటి సమయంలో ఓటర్లు ఎలాంటి అయోమయానికి గురి కాకుండా ఉండేందుకు, ఓటింగ్ తీరును మరింత మెరుగుపరిచేందుకే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు దీనికి సంబంధించినటువంటి నిబంధనలో మార్పు చేస్తూ కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇక నుంచి ఓటు వేసేటువంటి సమయంలో ఇటు రాబోయేది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో పింక్ బ్యాలెట్ పేపర్ పైన కంప్లీట్ గా మంచి సైజులో చాలా పెద్ద అక్షరాలతో పెద్ద ఫోటోలు ముద్రించడం వల్ల ఇటు పార్టీ పేరు, అలాగే అభ్యర్థి పేరు, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించే విధంగా ముద్రించడం ద్వారా ఓటర్ ఎక్స్పీరియన్స్ ను ఇంకా మెరుగుపరిచేందుకు, ఓటింగ్ లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండే దిశలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తాము ఈ ఓటింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ను, ఓటింగ్ తీరును వీటన్నిటిని కూడా మెరుగుపరిచేందుకు అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నామని, ఇది వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.